తమ్ముడు చేయబట్రా ఇగో స్వీట్ తిను. అక్క కాలు మొక్కురా. ఏ దీని కాలు మొక్క అన్న ఇప్పుడు 100 ఫీల్ అవుతుంది అది నేను మొక్క. నా చేతి కింద ఉన్న ఒకటి దెబ్బకు చదువుతావు నా చేయలేసినట్టు మొక్కురా. మొక్కుతలే నువ్వు అన భయం నీ బిడ్డను. ఇప్పుడు ఇట్లా సంతోషంగా ఉండాలిరా. చెప్పక్క ఏం కావాలి నీకు? చెవుల కమ్మలు చేపిరా నీ మొక్కు పుడకన్నా. అవన్నీ నీతో కావు గానీ ఒక మంచి చీర కొండ్రా. అంటే అది రూపాయి లేదా అక్క జేబులా? రాకిల్ కట్టిన ఏమన్నా జమ అయితే నువ్వే నాకు ఇచ్చిపో బాంచన్ తీరాన్న తాగుతా. నువ్వు మానవుడు ఎక్కడవాడు ఎప్పుడు తాగుడు బుక్కుడేనా? మరి అక్కున్నది కట్నం పెడదామని లేదు రాకిట్ల పున్నానికి. నువ్వు ఎందుకక్క ఇట్లా చేస్తావు? మనిషి మంచిదానే కానీ పెళ్ళైనాక ఇట్లా తయారైనవు. నువ్వు ఇంట్లో అలగకే నీకు దండం పెడతా మంచిది అదే ఇంటికి ఆడిబిడ్డ అలిగితే. బాబు నన్ను బస్ స్టాండ్ లో దించచ్చు ఉపాయ నేను పోతే ఇంటికి. మళ్ళీ ఎటు పోతావు? ఉండే 2 రోజులు నీకు దండం పెడతా. ధర ఒక 1000 రూపాయలు. గాడేమి ఇస్తాడా? ఇగో తీసుకో అడక తినే బాడుకో. ఆ ముఖం చూడు. నీ అవ్వ పండుగ రోజు కూడా ప్రశాంతంగా ఉండని నేను పోతున్నా పో. డాడీకి తింటాడు. పెద్దాలు డేడే అక్క బయట ఆడుతుండే కానీ 2 డైపర్లు చెప్పారు అల్లుడికి షాప్ కు. నాకు పని ఉందాక నేను పోను. బావుల్లో చెల్లెమేట డాడీకి చెప్పాలా ఏమేం గెలికినా ఆమెను. ఇటు ఇచ్చిసావు పోతావని ఎక్కడి నుంచి మోపు అవుతానే నాకంటానా? ఎసొంటి పనులు చేసిన బుడ్డ పోరాలకు ముడ్డి పేగులు మోసుడు అవుతుంది. నీకు పోరగాలు ఉడితే వెళ్తుంది. మళ్ళీ మాట్లాడక నువ్వు. మావనా పెడుతున్నా అన్న పెడతాడు. ఏమంటాండే అల్లుడు? మావను ముడ్డుకు 3 తులాల బంగారు ముడ్డు గొలుసు ఏమంటాడ్రా? ముడ్డు కొలుసా? అవ్వతోడు ఈ దునియాలో ఎవ్వలకు అర్థం కాదు వాళ్ళ మాటలు, మీకే అర్థం అయితే. అల్లుడు అస్పెస్ ఏమంటున్నావురా? నా ముడ్డు మొలతాడికే 30 ముళ్ళు ఉన్నాయి, నీకు నేనేం కొంటా అల్లుడు అంటున్నా. మొన్ననే పెద్ద అల్లునికి ఎండు గొలుసు కొన్నాం. ఏం చేస్తావురా? చేసిన పైసలన్నీ దాసి దాసి తయారు పాలు చేసినట్టు ఎవరికి పెడతావురా? బాగా జాబ్ ఉంది కానీ మళ్ళీ నా మీద పడేస్తావు ఎప్పుడు. నాకు పని లేదు పాట లేదు, జాబ్ వచ్చిన కిత్తతి నీ బాగిలేం పోను. నిజంగా చేస్తావారా తమ్ముడు? నిజంగా చేయిస్తాయి కానీ నువ్వు చాయ్ పెట్టుకో. అమ్మ తమ్ముడికి చాయ్ అంటే పెట్టు. నీకు పని శాత కాదు మన శాత కాదు, ఏం పని చేసి బతుకుతుంది ఇక. ఏడోకరా పూర్తున్నా గాని నాన్న తమ్ముడికి పెళ్లి అయితే ఆడపడుచు కట్నం కింద నాకు రోడ్డుకున్న ఎకరం భూమి రాసి నీకు ఆపచ్చన అరవాలు దరిద్రం 3 వాళ్ళు అన్నట్టు ఎందుకే అంత ఆపచ్చన? గన్ని ఎకరాలు ఉన్నది మీకు, ఎన్నడన్నా పార పట్టుకొని పొలంలోకేనవా? ఎందుకే మళ్ళీ మాట్లాడుతావు? పని చేయడు శాత కాదు కానీ ఇంకా భూమి అట భూమి ఎకరం అటు ఎకరం. అవ్వతోడు మీ ఇంటికైతే బుక్కడు మంచినీళ్ళు కూడా పోయేవే నువ్వు. తమ్ముడు ఉన్నాడు అని ఎప్పుడన్నా బీర్ తాగని బీర్లకు పైసలు కొట్టినవానే? ఎప్పుడు చూడు అవ్వగారి సామాన్ కేసరి పెట్టుడు. ఆ భూమి నీకైతే వాడిని బిచ్చం ఎత్తుకోమంటావా? వాని పెండ్లాన్ని ఎట్లా చస్తాడు? అసలే బోటకోలో బాడుకావు. అట్లా అంటే నాకు కూడా వాటా వస్తుంది నాన్న ఆస్తిలా. మరి ఆస్తులే బద్దలు లేవు, చదువుకుని పెళ్లి చేసిన అప్పులే ఉందంటే చేసాం కదా, నాకేం ఇబ్బంది లేదు. అప్పుడు నేనెందుకు కడతారా? అబ్బా అప్పులేమో కట్టావు కానీ గోతిగా నక్కలే ఆస్తుల కోసం అయితే చూస్తావా? పెట్టుకొని చూస్తాను చూడు. ఎసరు పెట్టినా రాఖీ పంటకు ఖర్చు ఎకరం భూమికి. వద్దులే నాన్న, కన్న వాళ్ళని కంటదాన్ని పెట్టిన పేరు నాకెందుకు? ఆయనకే ఉండే నాన్న పెళ్ళానే కాలు కింద పెట్టకుండా బతకని. గంజలు ఎప్పుడు తీసుకున్నావు అమ్మా? ఇది మళ్ళా మొదలు పెట్టిందిరా నాయన ఇనుప సామాన్ దుకాణం. మొన్న తీసుకున్నా ఎంటికలు పాడుగాను పూట కింద చూసిపోవట్టు. ఇది నేను కొంచెం పోతామ్మా. అమ్మ నాకు రైస్ కుక్కర్ ఇయ్యి, నేను కొంచెం పోతా. అది ఖరాబ్ అయింది. మీ అల్లుని కోపాల్సిన ఒక్క దెబ్బ ఉంచుకున్నా. ఉన్నోడు ఉండి ఎడితే లేనో లేకేడ్చిండట. ఇలా పోనీ బిచాల సామాన్ ఎరకపోయినట్టు ఎప్పుడు కొంచెం పోతావింది అక్క నువ్వు. నువ్వు నోరు మీద జట్టమ్మకపోవడం కొంచెం అమ్మ నీకన్నా ఎక్కువ. ఎక్కువ మాట్లాడితే ఆడపాటు కట్నం కింద రోడ్డుకుండా ఎకరం భూమి రాయించుకుంటా. రైస్ కుక్కర్ అక్క కొంచెం కుండలన్నీ నన్ను అండుకుంటాం అన్నం. అమ్మ డిన్నర్ సెట్ కొని ఏమైతుంది? పిల్లలు పెద్ద అవుతారు. బోల దుకాణం ఇట్లా పెడతావా అక్క? ఎప్పుడు సామాన్ అంటావు. నీ అత్తగారు సామాన్ లేకుండా బతుకుతారా? నువ్వు ఇప్పుడే రానిస్తావు, నీ పిల్ల వచ్చినాక రానిస్తావారా మమ్మల్ని? అబ్బా అక్క ఏమన్నా పైసలు జమ అవుతాయని అత్తావు కానీ నువ్వు రాగిట్ల పుణ్యానికి. అమ్మ ఇది చూడు మనని దిగడే కనీసం చేతిలో నీళ్లు కూడా పోయాడు చూడు. అమ్మ ఆయనకు బండి మీద నచ్చలేదు అట్నే కారు కొందాం అనుకుంటాడు. ఏమన్నా పైసలు పొట్టొనుకుంటూ పొడుగోడు కొడితే పొడుగొనుకుంటూ పోషమ్మ కొట్టిందట. నీకు పెళ్లి చేసిన 3 లక్షలు అప్పే ఉంది. అట్లా ఎట్లా అడగబుద్ధి అవుతుంది అక్క మళ్ళా నీకు? అయినా బావ ఆఫీస్ కారానే పోతాడు గానీ
అమ్మ ఈడు ఎప్పుడు నా మీద ఏడు సత్తడేమే. సరే అమ్మ మీరు కారు చూడరి ఏమైనా చదువుతాం. అమ్మ అది కాదే నీ అవ్వ, అది మళ్ళీ కారు కేసరి పెడతా అంటే నీకు తెలుస్తలేదా? నోరు పడుకో మనం మాట్లాడకు. నీకు 200-300 చీర పెట్టి నిన్ననే పంపిస్తా అయిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఈ వీడియోలో ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మనం కూడా స్ట్రాంగ్ లాంగ్వేజ్ లేకుండా వీడియో చేయగలం. మీ సపోర్ట్ ఉంటే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయ్స్, సీ యూ సూన్.